హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. గాడ్జిల్లా -1 ఇది లాస్ట్ ఇయర్ జపాన్లో రిలీజ్ అయిన గాడ్జిల్లా మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ఓన్లీ జపనీస్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. మరి తెలుగులో ఎప్పుడు వస్తుందో తెలీదు, వస్తుందో లేదో కూడా తెలీదు. యాజ్ ఎ మాన్స్టర్ ఫ్యాన్గా మూవీ చూడాలి కాబట్టి, గాడ్జిల్లా ఫ్యాన్ అని కాదు, మాన్స్టర్ ఫిలిమ్స్ అంటే ఇష్టమే, అందుకని అండ్ మాన్స్టర్ ఫిలిమ్స్కి లాంగ్వేజ్తో పని లేదని అయితే ట్రై చేశా. దీనికి హాలీవుడ్ గాడ్జిల్లా ఫ్రాంచైజీకి ఏం సంబంధం లేదు. ఇది జపనీస్ గాడ్జిల్లా ఫ్రాంచైజీలో 34th ఫిలిం అంట. ఆ ముందు మూవీస్ ఏవి నేను చూడలేదు. రన్ టైం అయితే 1 hour 50 minutes ఉంది. మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మసాలా అయితే ఏమీ లేదు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకుని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, నచ్చితే. ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేస్తే 1945లో మూవీని అయితే సెర్చ్ చేశారు. మూవీ స్టార్టింగ్లోనే కొంతమంది సైనికులపై ఒక రాత్రి ఒక పెద్ద మాన్స్టర్ అదే గాడ్జిల్లా దాడి చేస్తుంది. ఆ దాడిలో ఒక్క హీరో మాత్రమే బతుకుతాడు. అందరినీ కాపాడలేకపోయాను అనే ఒక బాధ ఉంటుంది. గాడ్జిల్లా ఊరుకోదు కదా, డైరెక్ట్ సిటీలోకి వచ్చేసి దాడి చేస్తూ అడ్డు వచ్చిన వాళ్ళను తొక్కుకుంటూ పోవాలి అన్నట్లు పోతుంటుంది. మరి మనుషులు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా స్టోరీ. మరి మూవీ చూశాక నాకైతే ఈ మూవీని 125 crores మాత్రమే తీశారంట. ఈ మాన్స్టర్ మూవీని మొత్తం విఎఫ్ఎక్స్ వర్క్, సిజిఐ వర్క్ కూడా చాలా బాగుంది. అవుట్పుట్ కూడా చాలా బాగుంది. ఒక మాన్స్టర్ ఫిల్మ్ని ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందా అని నమ్మబుద్ధి కావట్లే. చాలా బాగుంది. మూవీలో మెయిన్ హైలైట్ అంటే గ్రాఫిక్స్. మేకర్స్కి అయితే మెచ్చుకోవాలి. టెక్నికల్ టీమ్కి అయితే హ్యాట్స్ ఆఫ్. టెక్నికలీ బ్లాక్ బస్టర్, కానీ ఓవరాల్గా మూవీ మాత్రం యావరేజ్ అనిపించింది. ఇలాంటి మూవీస్కి స్టోరీ ఏముంటుంది, బట్ స్టోరీ వైజ్ డిసప్పాయింటెడ్. పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఓన్లీ ఫర్ గాడ్జిల్లా ఫ్యాన్స్. అక్కడక్కడ ఓవర్ యాక్టింగ్ కూడా ఉంది. కొంత సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయింది. ఏమో తెలుగులో చూసుంటే ఏమో. హాలీవుడ్ గాడ్జిల్లా మూవీస్ని కూడా చూసా కదా, అండ్ హాలీవుడ్ గాడ్జిల్లా మూవీస్తో కంపేర్ చేయకూడదు, బట్ చేయాల్సి వస్తే మాత్రం వాటికన్నా కొద్దిగా తక్కువే. మరీ ఎక్స్పెక్ట్ చేసే థ్రిల్స్ లేవు, బట్ స్టిల్ చూడాల్సిన మూవీయే, వన్ టైం వాచబుల్. స్టార్టింగ్ గాడ్జిల్లా దాడి తర్వాత ఒక అరగంట వరకు నార్మల్గానే ఉంది. దాని తర్వాత మళ్ళీ గాడ్జిల్లా ఎంట్రన్స్, గాడ్జిల్లా నడుస్తున్నప్పుడు, అది దాడి చేస్తున్నప్పుడు కొన్ని షార్ట్స్ ఉన్నాయి, చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేసా. ఎండ్ చేసిన విధానం బాగుంది. హీరోయిజన్ అయితే చూపించారు, బట్ క్లైమాక్స్లో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసా, అది తగ్గిందనమాట. యాక్టర్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేశారు. గాడ్జిల్లా సముద్రం నుండి బయటకు వస్తుంటే సూపర్గా అనిపిస్తుంది. పిల్లలకైతే నచ్చుతుంది. ఓవరాల్గా గాడ్జిల్లా చూసి డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ ఎక్కడో ఏదో తగ్గిందన్న ఫీలింగ్ అయితే నాకైతే ఉంది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.